హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఓవర్ వ్యాలెట్ లేకపోతే ఓవర్ ప్రోటోకాల్లో న్యూ సిబిల్ డిటెక్షన్ రౌండ్ అనేదాన్ని ఏ విధంగా క్వాలిఫై అవ్వాలి, అసలు ఈ న్యూ సిబిల్ డిటెక్షన్ రౌండ్ అనేది ఏదైతే ఉందో దాంట్లో ఎవరు పార్టిసిపేట్ చేయాలి, ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి, చేయడం ద్వారా కలిగే బెనిఫిట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను ఓవర్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన ఒక ఆప్షన్ చూపిస్తుంది చూడండి, న్యూ సిబిల్ డిటెక్షన్ రౌండ్ అనేసి. దాన్ని ఏ విధంగా చేసుకోవాలంటే హ్యాష్కీ గ్లోబల్ అనేటటువంటి ఒక క్రిప్టో ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఓవర్ వ్యాలెట్ వాళ్ళు ఇచ్చినటువంటి కోడ్ ద్వారా రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయ్యి కేవైసీ అనేది దాంట్లో చేసుకొని తర్వాత ఇక్కడ పార్టిసిపేట్ చేయాలి. సో అది ఎందుకు చేసుకోవాలి అంటే మెయిన్ థింగ్, ఎవరైతే ఇక్కడ కేవైసీ 1 అంటే న్యూ సిబిల్ డిటెక్షన్ రౌండ్ 1 ఏదైతే ఉందో దాంట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళు మాత్రమే దీంట్లో పార్టిసిపేట్ చేయాలి అండి. సో ఇదివరకు కేవైసీ 1 ఏదైతే ఉందో దాన్ని మనం ఫ్లిప్స్టర్ అనేటటువంటి ఒక క్రిప్టో ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి మనం పార్టిసిపేట్ చేశాము. సో అప్పుడు ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళు ఖచ్చితంగా ఇది చేసుకోవాలి. హ్యాష్కీ గ్లోబల్లో మీ కేవైసీ అనేదాన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫ్లిప్స్టర్ ద్వారా వాళ్ళకు అవసరం లేదన్నమాట. సో ఫ్లిప్స్టర్ ద్వారా చేసుకున్న వాళ్ళకి అవసరం లేదు. ఎవరైతే చేసుకోలేదో ఇదివరకు వాళ్ళు ఈ హ్యాష్కీ గ్లోబల్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేసి ఇక్కడ కేవైసీ అనేది చేసుకోవాలి. సో కేవైసీ చేసుకోవడానికి గల రీజన్ ఏంటి అంటే మనం ఇన్ని రోజులు మైనింగ్ చేసాం కాబట్టి మైనింగ్ ద్వారా వచ్చినటువంటి ఎర్న్ చేసినటువంటి ఈ ఓవర్ టోకెన్స్ని, దాని తర్వాత ఓవర్ పాయింట్స్ని, ఈ రెండింటిని కూడా మనం విత్డ్రా చేసుకోవాలి అని అంటే మనకు ఖచ్చితంగా ఈ ఎయిర్ డ్రాప్ ఎలిజిబిలిటీకి మనం పొందాలి. ఆ ఎయిర్ డ్రాప్ ఎలిజిబిలిటీ పొందడం అంటే నథింగ్ బట్ కేవైసీ కంప్లీట్ చేసుకోవడం అనమాట. సో ఇప్పటి వరకు ఎవరైతే ఫస్ట్ టైం కేవైసీ చేసుకోలేదో వాళ్ళు ఈ సెకండ్ రౌండ్ ఏదైతే ఉందో దాంట్లో కేవైసీ ఏ విధంగా చేసుకోవాలనేది చూద్దాం. అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత కింద సెట్టింగ్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి, కుడివైపు మూలలో. ఆ సెట్టింగ్స్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లియర్గా పైన చూపిస్తుంది చూడండి, కంగ్రాచులేషన్స్ ఎలిజిబుల్ ఫర్ ఎయిర్ డ్రాప్ అనేసి క్లియర్గా ఇక్కడ చూపిస్తుంది. సో అంటే నాది ఆల్రెడీ కేవైసీ 1 అనేది అయిపోయింది అనమాట. అందుకని చెప్పేసి కంగ్రాచులేషన్స్ ఎలిజిబుల్ ఫర్ ఎయిర్ డ్రాప్ అని పడిందనమాట. దాని తర్వాత అది ఏ విధంగా చేసుకున్నాను అని అంటే ఫ్లిప్స్టర్ అనేటటువంటి అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని చేసి ఇక్కడ నేను కేవైసీ అనేదాన్ని చేసుకున్నాను. అందుకని చెప్పేసి ఇక్కడ సక్సెస్ అని పడింది. ఒకవేళ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకేం జరుగుద్ది అంటే అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి హ్యాష్కీ గ్లోబల్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాని పక్కన 5 days లెఫ్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో మీకు అందరికీ కామన్గా ఒక క్వశ్చన్ రావచ్చు, ఏంటంటే నువ్వు ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ క్వాలిఫై అయిపోయావు కదా, సెకండ్ రౌండ్ ఎందుకు చేస్తున్నావు అనేసి. సో ఫస్ట్ రౌండ్ ఎవరైతే చేసుకోలేదో వాళ్లకు ఈ ప్రాసెస్ తెలియజేయడానికి మాత్రమే నేను ఇక్కడ ఈ సెకండ్ రౌండ్ కేవైసీ అనేది చేస్తున్నానండి. ఆల్రెడీ క్వాలిఫై అయిన వాళ్ళు ఖచ్చితంగా చెయ్యాలి అనేసి రూల్ ఏం లేదు, క్లియర్గా చెప్తున్నా. ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే ఇదే అకౌంట్లో నేను సెకండ్ రౌండ్ చేయడానికి గల రీజన్ ఏంటి అంటే నా దగ్గర ఇంకొక అకౌంట్ అనేది లేదు, ఒకే ఒక అకౌంట్ ఉంది. కాబట్టి నేను కేవైసీ చేయాలంటే ఖచ్చితంగా ఇదే అకౌంట్లో చేయాలన్నమాట. ఇదే ఓవర్ వ్యాలెట్ అకౌంట్లో నేను చేయాలి. అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఈ సెకండ్ రౌండ్ కేవైసీ అనేది చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు కేవైసీ ఎవరైతే చేయలేదో వాళ్ళు మాత్రమే దీంట్లో పార్టిసిపేట్ చేయండి. సో ఇప్పుడు నేను ఓపెన్ చేశానండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ పైకి స్క్రోల్ చేస్తున్నా, హౌ టు స్టార్ట్ అనేటటువంటి ఒక ఆప్షన్ అనేది పైన కనిపిస్తుంది. కింద డౌన్లోడ్ హ్యాష్కీ గ్లోబల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత మేబీ ప్లే స్టోర్ ఓపెన్ అవ్వచ్చు. ప్లే స్టోర్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఓపెన్ అనే ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశానండి. ఇక్కడ ఎవరైతే డౌన్లోడ్ చేయలేదో వాళ్ళు ఏం చేయాలి అంటే
ఇన్స్టాల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ అని కానీ ఇన్స్టాల్ అని కానీ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ ఏదైతే వచ్చిందో దాని మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఇలా అప్లికేషన్ అనేది వస్తుందండి. వచ్చిన తర్వాత ఇక్కడ మనం మొదటిసారి అప్లికేషన్లోకి సైన్ అప్ అవుతున్నాం కాబట్టి కుడివైపు మూలలో ఉన్నటువంటి సైన్ అప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో సైన్ అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ వచ్చాయండి. అక్కడ ఏంటి అంటే ఫస్ట్ మన మెయిల్ ఐడి ఏదైతే ఉందో, అంటే ఓవర్ వ్యాలెట్కి మీరు ఏదైతే మెయిల్ ఐడి యూజ్ చేశారో అదే మెయిల్ ఐడి ఇక్కడ వేయాలండి. పొరపాటున వేరే మెయిల్ ఐడితో మీరు ఇక్కడ కేవైసీ అనేది చేసుకుంటే అది వెరిఫై అవ్వదు. సో మీ ఓవర్ వ్యాలెట్ లేకపోతే ఓవర్ ప్రోటోకాల్లో ఏదైతే మెయిల్ ఐడి యూజ్ చేశారో అదే మెయిల్ ఐడి ఇక్కడ ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత ఒక పాస్వర్డ్ అనే దాన్ని సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత రెఫరల్ కోడ్ అనేది ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో అందుకని చెప్పేసి 1 by 1 స్టెప్ చేస్తాను చూడండి. సో నా మెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంట్రీ చేశానండి. కింద రెఫరల్ కోడ్ అని అడుగుతుంది. రెఫరల్ కోడ్ దగ్గర ఓవర్ అని ఎంట్రీ చేయాలండి. క్లియర్గా చూడండి, క్యాపిటల్ లెటర్స్లో OVER ఓవర్ అని ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేస్తేనే ఇది వర్కౌట్ అవుతుంది. ఈ ఓవర్ అనే రెఫరల్ కోడ్ మీరు ఎంట్రీ చేయకపోయినా కానీ వేస్ట్ అవుతుంది. సో అది క్లియర్గా చూసుకోండి. ఓవర్ అనే పేరు ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేసి కింద ఉన్నటువంటి సైన్ అప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఈ సెండ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే మీ మెయిల్ ఐడికి ఒక OTP అనేది వచ్చి ఉంటుంది. ఆ OTPని తీసుకొచ్చేసి ఇక్కడ మీరు పేస్ట్ చేయాలి. సో దానికంటే ముందు ఇక్కడ మనకు ఇంటెలిజెంట్ వెరిఫికేషన్ అనేది అడుగుతుందండి. ఇక్కడ కొన్ని బొమ్మలు అనేవి చూపిస్తుంది. ఈ బొమ్మలు 1, 2, 3 ఇదే ఆర్డర్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. 1 ఏంటి అంటే ఇది, 2 ఇది, తర్వాత 3 ఇది అనమాట. సో దాన్ని ఏ విధంగా సెలెక్ట్ చేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఇది 1, తర్వాత 2, తర్వాత 3 పైన ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో అదే ఆర్డర్లో మీరు సెలెక్ట్ చేసి ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత వెరిఫికేషన్ సక్సెస్ అని పడింది. తర్వాత మీ మెయిల్ ఐడికి ఒక OTP అనేది వస్తుంది. ఇక్కడ మీకు టైం అనేది ఇచ్చారు చూడండి. సో మీ మెయిల్ ఐడి ఓపెన్ చేసి ఇక్కడ OTP అనేదాన్ని ఎంట్రీ చేయండి. తర్వాత OTP సబ్మిట్ చేయండి. OTP అనే దాన్ని సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు మెయిన్ పేజ్లోనే వెరిఫై నౌ అనే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది అనమాట. సో దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేసి ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కింద మళ్ళీ వెరిఫై నౌ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు US రెసిడెంటా అదర్ కంట్రీస్ అని అడుగుతుంది. సో మనం ఇండియన్ కాబట్టి ఇక్కడ ఈ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. అదర్ కంట్రీస్ మీద క్లిక్ చేసి కింద ఉన్న కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక ఐడెంటిటీ డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేయాలంటున్నారు. దాని తర్వాత సెల్ఫీ అనేది ఇవ్వాలంటున్నారు. తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. కింద ఉన్నటువంటి కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. చేసిన తర్వాత ఇక్కడ పాస్పోర్ట్ అనేటటువంటి ఒక డాక్యుమెంట్ అయితే ఓపెన్ అయింది. సో దీనికి మీనింగ్ ఏంటి అంటే వీళ్ళు కేవైసీ అనే దాన్ని మనం చేసుకోవడానికి కేవలం పాస్పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. పాన్ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు ఇలా అదర్ డాక్యుమెంట్స్, ఓటర్ ఐడి ఇటువంటివి అయితే ఉన్నాయో అవి ఏవి యాక్సెప్ట్ చేయరు. ఓన్లీ పాస్పోర్ట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఈ పాస్పోర్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో దాని తర్వాత పాస్పోర్ట్ యొక్క ఫ్రంట్ ఫోటో ఏదైతే ఉందో దాన్ని నేను ఇక్కడ ఫ్రంట్ ఫోటో కాదండి ఫస్ట్ పేజ్ ఏదైతే ఉందో దాన్ని నేను ఇక్కడ అప్లోడ్ చేశానండి. అప్లోడ్ చేసిన తర్వాత అంటే ఫస్ట్ పేజ్ అంటే మన ఫోటో ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ పేజ్ అండి. దాన్ని నేను సబ్మిట్ చేశానండి. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ డాక్యుమెంట్ ఈజ్ రీడబుల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని నేను క్లిక్ చేస్తున్నాను. సో దాని తర్వాత సెల్ఫీ అనేది దిగమని చెప్పేసి ఒక కెమెరా అనేది ఓపెన్ అయిందండి. సో కెమెరా ఓపెన్ చేశాను. తర్వాత ఫేస్ స్కాన్ అనేది ఏదైతే ఉందో అది కూడా కంప్లీట్ అయిందండి. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే లోడింగ్, ప్లీజ్ డు నాట్ క్లోజ్ ది పేజ్, ది సిస్టమ్ ఈజ్ రివ్యూయింగ్ యువర్ డాక్యుమెంట్స్, దిస్ విల్ టేక్ 2 minutes అనేటటువంటి ఒక ఆప్షన్ అనేది వచ్చిందండి. సో 2 minutes నేను వెయిట్ చేస్తాను, తర్వాత ఏమొస్తుందో చూద్దాం.
సో మీ హ్యాస్కీ గ్లోబల్లో మీ వెరిఫికేషన్ అనేది సక్సెస్ అని వస్తుందండి. ఫైనల్గా వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే తిరిగి మళ్ళీ అప్లికేషన్లోకి రావాలి. అప్లికేషన్లోకి వచ్చిన తర్వాత జస్ట్ అలా పైకి స్క్రోల్ చేయాలండి. ఈ వెరిఫికేషన్ అనేది మనం ఆల్రెడీ చేసుకున్నాం, అది అవసరం లేదు. జస్ట్ అలా పైకి స్క్రోల్ చేసి ఇక్కడ యుఐడి అనేటటువంటి సబ్మిట్ యుఐడి అండ్ ఈమెయిల్ అనే ఆప్షన్ ఒకటి వచ్చింది చూడండి. సో దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో సబ్మిట్ యుఐడి అండ్ ఈమెయిల్ అనేసి ఒక ఆప్షన్ వస్తుంది, అది ఇవ్వమని చెప్పారు. సో జస్ట్ నేను పైకి స్క్రోల్ చేస్తున్నా, కింద ఉంది చూడండి సబ్మిట్ యుఐడి అండ్ హ్యాష్కీ గ్లోబల్ ఈమెయిల్ అనేసి. సో ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను. లాస్ట్లో క్లిక్ చేసిన తర్వాత అలా పైకి స్క్రోల్ చేసి తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేసి కింద ఉన్నటువంటి నెక్స్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను హ్యాష్కీ గ్లోబల్ ఓపెన్ చేస్తాను. సో హ్యాష్కీ గ్లోబల్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ప్రొఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ యుఐడి అనేసి ఉండి ఇక్కడ మనకు ఒక సింబల్ కాపీ సింబల్ ఉంది. సో ఆ కాపీ సింబల్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత కాపీడ్ సక్సెస్ఫుల్లీ అని పడింది. ఇక్కడ యుఐడి తిరిగి మళ్ళీ అప్లికేషన్లోకి వచ్చానండి. ఓవర్ వ్యాలెట్లోకి వచ్చిన తర్వాత యుఐడి ఏదైతే ఉందో దాన్ని పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత కింద నెక్స్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత మీరు హ్యాష్కీ గ్లోబల్ని ఏ మెయిల్ ఐడితో రిజిస్టర్ చేసుకున్నారో ఆ మెయిల్ ఐడి అడుగుతుందండి. ఆ మెయిల్ ఐడి కూడా మీరు ఇక్కడ ఎంట్రీ చేసి కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలి. సో సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సబ్మిషన్ సక్సెస్ఫుల్ అని పడింది. ఇలా సబ్మిట్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీ వెరిఫికేషన్ రిజల్ట్ అనేది సెప్టెంబర్ 1వ తేదీ మీకు అవైలబుల్గా ఉంటుంది అనేసి వీళ్ళు చెప్తున్నారు. అంటే దానికి మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ మనకు ఏదైతే సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉందో ఈ సెట్టింగ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ చూడండి హ్యాష్కీ గ్లోబల్ 5 days లెఫ్ట్ అని ఉంది కదా, ఇదే ఏరియాలో మీకేం జరుగుతుంది అని అంటే మీ హ్యాష్కీ గ్లోబల్ యొక్క కేవైసీ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి ఉంటే ఇక్కడ సక్సీడెడ్ అని వస్తుందన్నమాట. అది మేబీ ఇమీడియట్గా రావచ్చు, లేకపోతే సెప్టెంబర్ 1వ తేదీ రావచ్చు. సో వీళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సెప్టెంబర్ 1 ఇక్కడ మీకు సక్సెస్ అనేసి వస్తుందన్నమాట. సో అలాంటప్పుడు మీరు ఈ విత్డ్రాల్ అనే దాన్ని చేసుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. సో ఇంతేనండి, మీకు సెకండ్ కేవైసీ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసుకునే విధానం. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.